కమాండ్ కంట్రోల్ ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి. మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా? ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావు అన్నట రోజు 18 గంటలు కేవలం ఆ పనే చేస్తున్నావు అన్నట. ప్రతిపక్ష నాయకులపైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడ కూర్చొని. కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే. అక్కడ చేయాల్సింది పని పోలీసులు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించిండు కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయం. ఇవాళ నువ్వు చేయకూడని పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకని శాంతి భద్రతలు కంట్రోల్ తప్పుతున్నాయి. 50% పై క్రైమ్ పెరిగింది. ఏ వ్యవస్థను ఆ వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకా ఏం మాట, మూర్ఖపు మాట. 2 సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్. ఏంది ప్రగతి భవన్ బాత్రూమ్ దేం కట్టిండు? బుల్లెట్ ప్రూఫ్. సిగ్గు అనిపించదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు? చూపించాలి కదా, తీసుకుపోయి రిపోర్టర్లను తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ, ఇగో మేము చూపించండి, మేము చూపిస్తున్నాం, పట్టండి ఆధారాలు. ఇప్పుడు మరో కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాని మీద కూడా?